తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండల పరిధిలో గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలను డ్రోన్ల సాయంతో గుర్తించిన పోలీసులు ఆ మొక్కలని స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్లో కెరిమెరి మండలంలోని నారాయణగూడ గ్రామం, అంతపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాథోడ్ బాలాజీ అనే వ్యక్తి పత్తి, కంది పంటల మధ్యలో 51 గంజాయి మొక్కలని పండిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గంజాయి పంటలను గుర్తించేందుకు ఈ డ్రోన్ ఆపరేషన్ సక్సెస్ అవుతోందని, అనేక చోట్ల గంజాయి పంటను గుర్తించి వాటి నిర్మూలనకి చర్యలు తీసుకుంటున్నామని ఏఎస్పీ చెప్పారు. జూన్ నెల నుండి ఇప్పటి వరకు ఆసిఫాబాద్ సబ్ డివిజన్లో 51 కేసులు రిజిస్టర్ అయ్యాయని, 560 మొక్కలు స్వాధీనం చేసుకున్నామని చెప్పిన ఏఎస్పీ ప్రజలు స్వయంగా ఈ నేరాలకు దూరంగా ఉండి గంజాయి సాగు జరుగుతున్న సమాచారాన్ని వెంటనే డయల్ 100 లేదా 8712670551 నంబర్కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడమే కాకుండా తగిన బహుమతి కూడా ఇస్తామని చెప్పారాయన. ఇక మరోపక్క ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలంలోనూ పోలీసులు అనేక చోట్ల సోదాలు నిర్వహించి గంజాయి మొక్కలను పట్టుకున్నారు. లింగాపూర్ మండలంలోని గుమ్నూర్కే గ్రామ పరిధిలో పత్తి చేనులో గంజాయి మొక్కలు సాగు చేస్తున్న అడా లక్ష్మణ్ అనే వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. లక్ష్మణ్ తన పత్తి పొలంలో 35 గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తించి ఆ మొక్కలను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు. సో ఏం చేస్తారంటే బేసిక్గా స్పేసింగ్ ఉంటుంది కదా, ఈ స్పేసింగ్ వల్ల పెట్టుకొని చూసుకుంటారు.